So we will continue the class from the concepts developed in the previous classes. So ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఒక చిన్న ప్రాబ్లంతో స్టార్ట్ చేద్దాం. This is problem number 10 in page number 337. A single die is rolled. A single die is rolled. A single die is rolled twice in succession. అంటే ఒక డైని రెండు సార్లు వేసారంటమ్మా. What is the probability? What is the probability that the number on the number on the second toss is greater than that on the first rolling. ఇది question. Now let us think about the solution. అసలు ఇక్కడ మన క్వశ్చన్లో ఏమిచ్చారు అని ఒకసారి ఆలోచిస్తే, ఏ డై ఈజ్ రోల్డ్ ట్వైస్, ఒక డైని రెండు సార్లు వేసారట. ఇన్ సక్సెషన్ అంటే ఒకసారి వేసి మరలా దాన్ని ఇంకోసారి వేసారు. వాట్స్ ద ప్రాబబిలిటీ దట్ ది నంబర్ ఆన్ ద సెకండ్ టాస్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆన్ ద ఫస్ట్ రోలింగ్. మొదటిసారి పడినటువంటి నంబర్ కంటే రెండవసారి వేసినప్పుడు వచ్చినటువంటి నంబరు ఎక్కువ ఉండేటువంటి ప్రాబబిలిటీ ఎంత అని అడుగుతున్నారు. మనం ఏం చేద్దామంటే, ఒక డైని రెండు సార్లు వేసారంటే మనకు శాంపుల్ పాయింట్స్ ఏమొస్తాయంటే 1 1 1 2 1 3 ఇలా వస్తాయి కదా. 1 1 1 2 1 3 సో ఆన్ ఎంతవరకు వస్తాయంటే 6 6 వరకు వస్తాయి. అంటే మొత్తం ఇవి ఎన్ని శాంపుల్ పాయింట్స్ ఉన్నాయి అని మనం కనుక తీసుకున్నట్లయితే n of s is equal to 6 into 6 is equal to 36 ఉన్నాయి అనుకుంటాం. ఒక డైని రెండు సార్లు వేస్తే 6 స్క్వేర్ శాంపుల్ పాయింట్స్ వస్తాయి. ఒక డైని ఒకసారి వేస్తే 6 వస్తుంది. అట్లా అనుకున్నాం కదా మనం, 6 స్క్వేర్ ఉంటాయి. అయితే ఈ ఉన్నటువంటి 36 శాంపుల్ పాయింట్స్లో మనకు ఉన్న అవకాశాలు ఏంటంటే మొత్తం 36, n is equal to 36. ఫేవరబుల్ ఏంటి అంటే, ఫేవరబుల్ ఈజ్ ద సెకండ్ టాస్ ఈజ్ షోయింగ్ ఎ నంబర్ మోర్ దాన్ ది ఫస్ట్. సెకండ్ టాస్ ఈజ్ గ్రేటర్ దాన్ దట్ ఆన్ ద ఫస్ట్ రోలింగ్ అన్నారు. సెకండ్ ఈజ్ మోర్ అంటే మరి ఎలా? ఇప్పుడు 36 శాంపుల్ పాయింట్స్ ఉన్నాయి. మీరందరూ ఏం చేయాలంటే బాగా ఆలోచించి 36 శాంపుల్ పాయింట్స్ ఉన్నాయి. ఈ 36 శాంపుల్ పాయింట్స్లో సెకండ్ నంబర్ మోర్ ఉండాలి, ఫస్ట్ నంబర్ లెస్ ఉండాలి అనేటువంటి తీసుకోవాలి. ఈ ఈజ్ ఈక్వల్ టు సెకండ్ టాస్ ఈజ్ మోర్ దాన్ ది ఫస్ట్. అది మనం తీసుకునేది. సెకండ్ టాస్ ఈజ్ మోర్ దాన్ ది ఫస్ట్. ఈజ్ మోర్ దాన్ second toss is more than the first. ఇది మనం తీసుకున్నటువంటి ఈవెంట్. అంటే ఈ 36 నెంబర్స్లో రెండో నెంబర్ ఎక్కువ ఉండాలంట, మొదటి నెంబర్ తక్కువ ఉండాలి. చూడండి, 1 1 1 2 1 3 1 4 1 5 1 6. ఇది కదా మొదటి లైన్. ఇది రెండో లైన్ 2 1 2 2 2 3 2 4 2 5 2 6. ఇలా కదా మనకు లైన్లో వచ్చేది. 3 1
3 2 3 3 సో ఆన్ 3 6. అలాగే 4తో ఒక సిరీసు, 5తో ఒక సిరీసు, 6తో ఒక సిరీసు, లాస్ట్లో 6 6. నేనేమంటానంటే ఈ డయాగ్నల్గా ఉన్నటువంటివి అంటే ఇవన్నీ ఇలా తీసుకుంటే 3 3 4 4 5 5 6 6 ఇవన్నీ సేమ్ ఉండేటివి కదా, మధ్యలో ఉండేటివన్నీ కూడా సేమ్ నెంబర్ ఉంటాయి. ఈ మధ్యలో ఉన్నటువంటివి కాకుండా కింద ఉండేదైతే ఫస్ట్ నెంబర్ ఈజ్ మోర్, 2 1 3 1 3 2 4 1 4 2 4 3 అలా ఫస్ట్ నెంబర్ ఈజ్ మోర్. పైన ఉండేటువంటి సెకండ్ నెంబర్ మోర్ చూడండి, 2 1 1 3 అలా ఉన్నాయి, సెకండ్ నెంబర్ ఈజ్ మోర్ ఉందా. కాబట్టి ఇప్పుడు మొత్తం 36లో ఈ మధ్య లైన్లో ఉండేటివి 6 6, పోతే కింద 15 పైన 15. మనకు కావాల్సినవి పైవేగా, సెకండ్ ఈజ్ మోర్ అంటే. కాబట్టి మనకి ఎన్ని వచ్చింటాయి ఇందులో, ఎవరైనా చెప్తారా? ఎన్ని అనుకూలంగా ఉన్నాయి మనకు అంటే 15 అనుకూలంగా ఉన్నాయి. అర్థమైందా? సో ఇవి ఒక మొత్తం 36 36, అందులో 6 పోతాయి, ఎందుకంటే మధ్యలో ఉండేవి 1 1 2 2 3 3 4 4 5 5 6 6 మధ్యలో పోతాయి. కింద ఉండేదేమో ఫస్ట్ నెంబర్ మోరు, పైన ఉండేవేమో సెకండ్ నెంబర్ మోరు అని రాయలే నేను, రాస్తపోతే మీకు కనిపిస్తుంది. కాబట్టి మనకు సెకండ్ నెంబర్ మోర్ ఉన్నటువంటి 15 ఉన్నాయి. దేర్ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ ద రిక్వైర్డ్ ఈవెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే ఇది మనకు ఫేవరబుల్ కదా, m/n అనేటువంటిది. m అంటే 15, n అంటే మొత్తం 36. దిస్ ఈజ్ ఈక్వల్ టు దీన్ని 3 × 5 రాసుకోవచ్చా, దీన్ని 3 × 12 రాసుకోవచ్చా, ఈ 3 3 క్యాన్సిల్ చేసుకోవచ్చా, అప్పుడు 5/12 వస్తుంది ఆన్సర్. ఇది మనకు కావాల్సినటువంటి ఆన్సర్ అనమాట. డిలీట్ దిస్. నౌ we are entering into a theorem, multiplication theorem. సో నిన్న కండిషనల్ ఈవెంట్ టు కండిషనల్ ప్రాబిలిటీ చెప్పాను. ఈరోజు మనం మల్టిప్లికేషన్ థీరం చూద్దాం. ఈ థీరం చాలా సింపుల్, అయితే ఒక్కసారి ఎగ్జామినేషన్ అడుగుతున్నారమ్మా ఇది. ఓకే, వాట్ డస్ దిస్ థీరం స్టేట్స్ ఈస్, మీరు కూడా రాసుకోండి స్టేట్మెంట్. ఇఫ్ ఏ అండ్ బి ఆర్ two events of a random experiment with probability of a greater than 0 and probability of b greater than 0, then probability of a intersection b is equal to probability of a into probability of b by a. That's equal to probability of b into probability of a by b. ఇది థీరం యొక్క స్టేట్మెంట్. Now we go for the proof. సో ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే, ఒక ఏ అండ్ బి అనేటువంటి 2 ఈవెంట్స్ ఇచ్చారు. ఒక ఎక్స్పెరిమెంట్లో ఏ అండ్ బి అనేటువంటి 2 ఈవెంట్స్. ప్రాబిలిటీ ఆఫ్ ఏ పాజిటివ్, ప్రాబిలిటీ ఆఫ్ బి ఈజ్ పాజిటివ్ అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ బి బై ఏ అని రాసుకోవచ్చు అంటున్నారు. ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏబి రెండు జరగడం, దీని ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ఏ అలోన్ జరగడం ఇంటూ ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి జరగడం అని రాసుకోవచ్చు. లేదా ప్రాబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై బి, ఇట్లా కండిషన్ ప్రాబిలిటీగా ఫామ్లో కూడా చెప్పవచ్చు అని మనకు అడుగుతున్నాం. మనం ఏం చేద్దామంటే, లెట్ ఏ బి బి ద 2 ఈవెంట్స్ ఆఫ్ ద random experiment, let S be the sample space అనుకున్నాం. let S
be the sample space. Sample space of random experiment. ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్ అని అనుకుందాం. ఏ అండ్ బి ఆర్ టూ ఈవెంట్స్. అది మనకి ఎట్లా ఇచ్చారు, ఏ కమ బి ఆర్ టూ ఈవెంట్స్. ఈ ఈవెంట్స్ ఎలా ఉన్నాయంటే సచ్ దట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ గ్రేటర్ దాన్ 0 అనుకుందాం, ప్రాబబిలిటీ ఆఫ్ బి ఈజ్ ఆల్సో గ్రేటర్ దాన్ 0 అని మనం అనుకుందాం. డెఫినేషన్ ఆఫ్ కండిషనల్ ప్రాబబిలిటీ. ఫ్రమ్ ది definition of conditional probability మనకి ఏమి డెఫినేషన్ ఉంది ఎక్కడ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ గనక తీసుకుంటే మనం ఏమనుకున్నాం దీన్ని ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ రాసుకోవచ్చు అని అనుకున్నాం. ఇది మనకున్న డెఫినేషన్. దీని నుంచి మనం ఏం చేస్తామంటే క్రాస్ మల్టిప్లై చేద్దాం. క్రాస్ మల్టిప్లై చేస్తే ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటర్సెక్షన్ ఏ అనేటువంటిది దేనికి సమానం అవుతుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏకి సమానం అవుతుంది. ఈక్వేషన్ నెంబర్ 1. అలాగే ఇంటర్చేంజింగ్ ఏ టు బి, ఇంటర్చేంజింగ్ ఏ ఉన్న చోట బి లేదా బి ఉన్న చోట ఏ గనక రాసుకున్నట్లయితే ఏమొస్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి వస్తుంది. దిస్ ఈజ్ ఈక్వేషన్ నెంబర్ 2. ఏ ఇంటర్సెక్షన్ బి అన్నా బి ఇంటర్సెక్షన్ ఏ అన్నా ఒకటే కాబట్టి therefore ఈక్వేషన్ 1, 2 ఈ రెండింటి నుంచి మనకి ఏమొస్తుందంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ అండ్ దట్స్ ఈక్వల్ టు ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై బి అని రాసుకోవచ్చును. ఓకే, హెన్స్ ప్రూవ్డ్. ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి మల్టిప్లికేషన్ థీరం. ఓకే, సో ఈ మల్టిప్లికేషన్ థీరం అనేటువంటిది మనం ఏమిటి అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి, ఏ బి రెండు కూడా జరగాలి అన్నప్పుడు దాన్ని ఎక్స్క్లూజివ్లా ఏ జరిగేటువంటి ప్రాబబిలిటీ ఇంటూ ఏ జరిగింది అని తెలిసిన తర్వాత గివన్ ఏ ప్రాబబిలిటీ ఆఫ్ బి, ఏ జరిగింది అని తెలిసిన తర్వాత బి జరిగేటువంటి ప్రాబబిలిటీ అని రాసుకోవచ్చు. లేదా ప్రాబబిలిటీ ఆఫ్ బి అంటే ఎక్స్క్లూజివ్ ప్రాబబిలిటీ ఆఫ్ బి ఇంటూ గివన్ బి అండ్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ బై బి అనమాట. బి జరిగింది అని తెలిసిన తర్వాత ఏ జరిగేటువంటి ప్రాబబిలిటీ మనం రాసుకోవచ్చు అని చెప్పడం ఈ మల్టిప్లికేషన్ థియరం యొక్క ఉద్దేశం. NOT నోట్. దీనికి ఎక్స్టెన్షన్ అనమాట. ఎక్స్టెన్షన్ అంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అనుకోండి. అప్పుడు ఎలా రాస్తామంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ బి బై ఏ ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ సి బై ఏ ఇంటర్సెక్షన్ బి అని రాస్తాం. ఇది దీనికి ఎక్స్టెన్షన్ అంటే ఇలా కంటిన్యూ అవుతుంది ఇది. ఓకే, ఇలా కంటిన్యూ అవుతుంది. దట్ ఈస్ ద ఎక్స్టెన్షన్ ఆఫ్ ద థీరం. సో లెట్ us wait sir. Okay, wait until right. Now let us go for a simple application, a problem. Example 1 of page number 330. A bag contains సార్ మీ స్క్రీన్ కనబడడం లేదు సార్. contains
రెండో నేమ్ 10 identical balls. 10 identical balls of which 4 are blue, 4 are blue and 6 are red. 6 are red. 3 balls are taken out. 3 balls are taken out from the bag, one after the other. One after the other. One after the other. Find a probability that all the 3 balls are సార్ మీ స్క్రీన్ కనిపించడం లేదు నాకు. ఒక్క నిమిషం చూస్తాను. బాల్స్ డ్రాన్ ఆర్ రెడ్. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఏమంటున్నారంటే బ్యాగ్ ఈస్ కంటైనింగ్ 10 ఐడెంటికల్ బాల్స్ అంటున్నారు. సో బ్యాగ్లో మొత్తంగా మనకు 10 బాల్స్ ఉన్నాయి. టోటల్ బాల్స్ ఈజ్ ఈక్వల్ టు 10. దీంట్లో 4 ఆర్ బ్లూ కలర్ ఎన్ని ఉన్నాయి అంటే 4 ఉన్నాయి. అండ్ రెడ్ ఎన్ని ఉన్నాయి అంటే 6 ఉన్నాయి. రెండు యాడ్ చేస్తే టోటల్ ఈజ్ ఈక్వల్ టు 10 వస్తుంది. ఓకే, ఈ మాదిరిగా ఉన్నాయి. అయితే ఏం చేస్తారంటే 3 balls ఆర్ టేకన్ అవుట్ ఫ్రమ్ ది బ్యాగ్ వన్ ఆఫ్టర్ ది అదర్. 3 balls తీసారట. ఒకటి తీసి చూసి మళ్ళీ ఇంకోటి తీసి చూసి మళ్ళీ ఇంకోటి తీశారు. అయితే ఫైండ్ ద ప్రాబిలిటీ దట్ ఆల్ ద 3 balls డ్రాన్ ఆర్ రెడ్. అన్నీ కూడా రెడ్ అయ్యేటువంటి ప్రాబిలిటీ అంతా అంటున్నారు. మనం ఏమనుకుందామంటే R1 ఈజ్ ఈక్వల్ టు డ్రాయింగ్ ఫస్ట్ రెడ్. డ్రాయింగ్ ఫస్ట్ రెడ్ అంటే R2 అంటే డ్రాయింగ్ సెకండ్ రెడ్. సెకండ్ రెడ్ అంటే సెకండ్ డ్రాలో రెడ్ రావడం అని. R3 అంటే డ్రాయింగ్ థర్డ్ రెడ్ అని అనుకుందాం. ఇప్పుడు మొట్టమొదట మనకు ఒక రెడ్ రావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ R1 ఎంత అవుతుంది అంటే మొత్తం రెడ్ ఉన్నాయి 6 ఉన్నాయి కాబట్టి 6లో నుంచి ఒక 10 అంటే 6/10. 10లో నుంచి 6 అంటే 6/10 P ఆఫ్ R1. ఓకేనా. తర్వాత ఒక రెడ్ బయటకు వచ్చింది. వచ్చిన తర్వాత అంటే రెడ్ వచ్చింది అని తెలిసిన తర్వాత మళ్ళీ రెండో రెడ్ డ్రా చేస్తున్నాం మనం. P ఆఫ్ R2/R1 ఇది. అంటే ఇప్పుడు రెడ్లు ఎన్ని ఉన్నాయి, ఒకటి పోయింది కాబట్టి 5 ఉంటాయి. 6 - 1 5 ఉంటాయి. టోటల్ ఎంత ఉంటుంది అంటే 10లోంచి ఒకటి తగ్గిపోయింది కదా 9 ఉంటాయి. సో P ఆఫ్ R2/R1 ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 5/9. ఇప్పుడు నెక్స్ట్ ఏంటంటే ప్రాబబిలిటీ ఆఫ్, ఇప్పుడు మనకు R3 డివైడెడ్ బై R1 ఇంటర్సెక్షన్ R2 అంటే 2 రెడ్లు వచ్చినాయని తెలిసిన తర్వాత మూడో రెడ్ రావడం. అంటే 2 రెడ్లు బయటకు వెళ్ళిపోయాయి. 6లోంచి ఒక 2 తగ్గిపోతే 4 ఉంటాయి. 4 రెడ్లు ఉంటాయి. అవుట్ ఆఫ్ 10 - 2 అంటే 8 ఉంటాయి. 4లోంచి ఒకటి రావాలి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తామంటే దేర్ ఫోర్ ప్రాబబిలిటీ ఆఫ్ డ్రాయింగ్ ఫస్ట్ రెడ్ ఇంటర్సెక్షన్ సెకండ్ రెడ్ ఇంటర్సెక్షన్ థర్డ్ రెడ్ అంటే మొదటి రెడ్ రావాలి, రెండో రెడ్ రావాలి, మూడో రెడ్ రావాలి. అంటే దీనికి మనకున్నటువంటి మల్టిప్లికేషన్ థియరం ప్రకారం P ఆఫ్ R1 ఇంటూ P ఆఫ్ R2/R1 ఇంటూ P ఆఫ్ R3 డివైడెడ్ బై R1 ఇంటర్సెక్షన్ R2 అవ్వాలి. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు 6/10 ఇంటూ 5/9 ఇంటూ 4/8. దీన్ని సింప్లిఫై చేసుకుంటే మనకు వచ్చేటువంటిదే ఆన్సర్. సో కట్ చేద్దాం, ఎంత వస్తుంది. ఇక్కడ ఒక 4 2s క్యాన్సిల్ చేద్దామా, 2 3s క్యాన్సిల్ చేద్దామా, ఇక్కడ 3 3s క్యాన్సిల్ చేద్దామా,
5 2 సార్ క్యాన్సిల్ చేద్దాం, 1/6 వచ్చింది. కాబట్టి ప్రాబిలిటీ ఎంత అంటే 1/6 అని మనం చెప్తాం అనమాట. Completed. సార్ కంప్లీట్ అయింది సార్. ఓకే ఐఎమ్ డిలీటింగ్. సార్ మీటింగ్ లీవ్ అయినట్టుంది, కొంచెం వెయిట్ చేయండి. Now we will go for the next concept. నెక్స్ట్ డెఫినేషన్ ఏంటంటే, డెఫినేషన్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. మా అందరు మ్యూట్ పెట్టండి. ఇండిపెండెంట్ ఈవెంట్స్, 2 ఈవెంట్స్ A and B, 2 events A and B of the experiment are called independent if probability of A intersection B is equal to probability of A into probability of B. సో ఏవైనా 2 ఈవెంట్లు ఇండిపెండెంట్ అని చెప్పాలి అంటే P of A intersection B is equal to PA into PB అవ్వాలి. అలా కనుక అయితే వాటిని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మనం చెప్పవచ్చు అనమాట. ఎగ్జామినేషన్లో అడుగుతుంటారు 2 ఈవెంట్లు ఇచ్చి ఇండిపెండెంటా డిపెండెంటా చెక్ చేయండి అని. అప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఈక్వేషన్ చెక్ చేసుకుంటాం. ఇది కనుక ట్రూ అయితే అప్పుడు మనం ఇండిపెండెంట్ అని చెప్పొచ్చు. సో దీని భావం ఏంటి అంటే, ఇఫ్ ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ అయితే ఏ అండ్ బి ఆర్ independent then probability of A by B is equal to probability of A అవుతుంది. probability of A by B is equal to probability of A if P of B is not equal to 0. P of B 0 అయితే అసలు డెఫినేషన్ లేదు, అందుకని P of B not equal to 0. ఓకే, దిస్ ఈజ్ ద కండిషనల్ ప్రాబిలిటీ. అంటే అర్థం ఏంటి, దీని అర్థం ఏంటి అంటే కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ గివన్ బి ఈజ్ ఈక్వల్ టు ది అబ్సల్యూట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ అని. బి జరిగింది అని తెలిసిన తర్వాత ఏ జరిగేటువంటి ప్రాబిలిటీ ఎంత అంటే ఏ మామూలుగా జరిగేటువంటి ప్రాబిలిటీ అబ్సల్యూట్గా తనకు తాను జరిగేటువంటి ప్రాబిలిటీతో సమానం అయ్యేటట్టుంటే ఏ అండ్ బి అనేటువంటివి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని మనం చెప్పడం జరుగుతుంది అనమాట. ఓకే, సో అలాగే దీన్ని మనం ఏం చెప్పాలంటే దిస్ ఈజ్ ద కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. దీన్నే మళ్ళీ రాస్తున్నాం. దిస్ ఈజ్ కండిషనల్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ కమా గివన్ బి ఈజ్ సేమ్ యాజ్, దేనికి సమానం ఇది, ఈజ్ సేమ్ యాజ్ ద అబ్సల్యూట్ ప్రాబిలిటీ ఆఫ్ ఏ. అబ్సల్యూట్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ అని అర్థం అనమాట. అలా ఉన్నట్లయితే ఏ అండ్ బి అనేటువంటి ఇండిపెండెంట్ మనం చెప్పవచ్చు. ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ చెప్పవచ్చు. అలాగే దీన్నే ఇలా కూడా రాయొచ్చు. సిమిలర్లీ P of B by A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుందంటే P of P అవుతుంది. అంటే ఏ మీద ఆధారపడి బి ఉండదు. అలా ఉన్నట్లయితే అప్పుడు మనం దీన్ని ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పుకుంటాం అనమాట. ఓకే, నెక్స్ట్ నోట్. ఇఫ్ ఏబిసి ఆర్ త్రీ ఈవెంట్స్, ఇఫ్ ఏబిసి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్, 3 ఈవెంట్లు ఇస్తే ఇండిపెండెంట్ ఈవెంట్స్
then probability of A intersection B intersection C is equal to probability of A into probability of B into probability of C అవ్వాలి. అట్లా 2 ఈవెంట్స్కి అయితే ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని చెప్తాం. అదే 3 ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఇంటర్సెక్షన్ సి అయితే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ సి అని మనం చెప్తాం అన్నమాట. ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్ కావాలంటే మనం ఈ మాదిరిగా ప్రూవ్ చేయవలసి ఉంటుంది. దిస్ ఈజ్ ద డెఫినేషన్ ఫర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. Now this is problem number 1 of page number 337. 3 screws are drawn. 3 screws are drawn at random from a lot of 50 screws, 5 of which are defective. 5 of which are defective. Find the probability of the event that all the 3 screws are non-defective assuming that the draws are assuming that the drawing is number 1 with replacement, number 2 without replacement. ఇది question. Now let us think about the solution of it. సో ఇక్కడ ఏమంటున్నారంటే మొత్తంగా 50 స్క్రూస్ ఉన్నాయంట. 50 స్క్రూస్లో 5 ఆర్ డిఫెక్టివ్. సో నాన్ డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయి అంటే నాన్ డిఫెక్టివ్ 45 ఉన్నాయి. డిఫెక్టివ్ ఎన్ని ఉన్నాయంటే డిఫెక్టివ్ 5 ఉన్నాయి. రెండు కలిపితే టోటల్ వస్తుంది కదా. టోటల్ ఈజ్ ఈక్వల్ టు ఎన్ని అంటే 50. ఇవేంటి స్క్రూస్. వీటిలో నుంచి ఏం చేశారంటే 3 స్క్రూస్ ఆర్ డ్రాన్ అన్నారు. 3 స్క్రూలను బయటికి డ్రా చేశారు. ఎలా అంటే ఒకటి విత్ రీప్లేస్మెంట్ అంటే తీసి దాన్ని నోట్ చేసుకొని మళ్ళా బాక్స్లో వేసి మళ్ళీ ఇంకోటి తీయడం, అది విత్ రీప్లేస్మెంట్. రెండోది వితౌట్ రీప్లేస్మెంట్, తీస్తారు చూస్తారు బయట పెడతారు, మిగిలిన వాటిలో నుంచి రెండోది తీస్తారు. అలా ఉన్నట్లయితే మనకేం కావాలంటే ప్రాబిలిటీ దట్ ద ఈవెంట్ దట్ ఆల్ ద 3 స్క్రూస్ ఆర్ నాన్ డిఫెక్టివ్. తీసినటువంటి 3 కూడా డిఫెక్టివ్ కానటువంటివి అంటున్నారు. మనం ఏం చేస్తున్నామంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఈవెంట్ ఆఫ్ సెలెక్టింగ్ నాన్ డిఫెక్టివ్ ఇన్ ఫస్ట్ డ్రా. నాన్ డిఫెక్టివ్ ఇన్ ఫస్ట్ డ్రా. ఫస్ట్ డ్రాలో నాన్ డిఫెక్టివ్ రావడం, మనకు నాన్ డిఫెక్టివ్ ఓకే. బి అంటే ఏంటి అంటే నాన్ డిఫెక్టివ్ ఇన్ సెకండ్ డ్రాలో నాన్ డిఫెక్టివ్ రావడం. సి అంటే ఏమిటి అంటే గెటింగ్ నాన్ డిఫెక్టివ్ ఇన్ థర్డ్ డ్రా. ఈ మాదిరి మనం ఈవెంట్స్ని డిఫైన్ చేసాం.
ఇప్పుడు కేస్ 1 విత్ రీప్లేస్మెంట్. విత్ రీప్లేస్మెంట్ అంటే ఇక్కడ ఈవెంట్స్ డిపెండెంటా ఇండిపెండెంటా ఒకసారి చూడండి. ఏ తీసాం, ఒక స్క్రూ బయటకు వచ్చింది, మంచిదో చెడ్డదో ఏదో ఒకటి వచ్చింది, దాన్ని నోట్ చేసుకుని మళ్ళీ బాక్స్లో వేసాం. బాక్స్లో వేసి మళ్ళీ స్క్రూ డ్రా చేసాం. అంటే సెకండ్ డ్రా అనేటువంటిది రిజల్ట్ ఫస్ట్ డ్రా రిజల్ట్ను ఇన్ఫ్లుయెన్స్ డిపెండ్ అయి ఉండదు. సెకండ్ డ్రా రిజల్ట్ ఫస్ట్ డ్రా రిజల్ట్ మీద డిపెండ్ అయి ఉండదు. థర్డ్ డ్రా రిజల్ట్ ఈ రెండింటి మీద డిపెండ్ అవుతుంది. ఎందుకంటే ఏది వచ్చినా మళ్ళీ తీసి మనం బాక్స్లో వేస్తాం కాబట్టి టోటల్ ఏం మారదు. ఓకేనా? కాబట్టి ఇవి ఏమవుతాయి, ఈ మొదటి కేసులో దే బికమ్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అవుతాయి. అర్థమవుతుంది అందరికీ? మొదట నేను ఏం చేశాను, మొదట ఒక స్క్రూ బయట తీశాను. ఒక స్క్రూ బయట తీస్తే మొత్తం ఎన్ని ఉన్నాయి, 50 ఉన్నాయి. నాన్ డిఫెక్ట్ ఉన్నాయి, 45 ఉన్నాయి. వచ్చే ప్రాబిలిటీ ఎంత అంటే 45/50 అని రాస్తాం. చూసి ఇది ఒకటి మనకు నాన్ డిఫెక్ట్ వచ్చింది అని మళ్ళీ తీసి దాన్ని బాక్స్లో వేసేస్తాం. విత్ రీప్లేస్మెంట్ అంటే తిరిగి మరలా బాక్స్లో వేయడం. విత్ రీప్లేస్మెంట్ అంటే బాక్స్లో వేస్తే టోటల్ ఏమవుతుంది, 50 ఉంటుంది. ఇవేమో 45 ఉంటాయి, ఇవేమో 5 ఉంటాయి. ఏం మారదు. ఇప్పుడు మళ్ళీ ఏం చేసాం, రెండోసారి మళ్ళీ తీసాం బయటికి. అంటే ఇప్పుడు బి అనమాట. బీకి ఎంత అంటే మళ్ళీ 45/50 వస్తుంది. ఏకి ఎంత వచ్చిందో బీకి కూడా అంతే వస్తుంది. అంటే B/A అనమాట. మొదటిసారి వచ్చింది అని తెలిసిన తర్వాత రెండవ తీయడం. మళ్ళా మూడోసారి సికి ఎంత వస్తుంది అంటే మళ్ళీ తిరిగి వేసాం కాబట్టి మళ్ళీ 45/50 వస్తుంది. అదే ఇప్పుడు నేను రాస్తున్నాను. అందుకే ఇవి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటారు. C/B గల ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే 45/50. అవునా? తర్వాత ప్రాబబిలిటీ ఆఫ్ B/A, రెండవది మొదటిది జరిగిన తర్వాత రెండవది జరగడం ఎంత అంటే మళ్ళీ ఇక్కడ ఏమవుతుంది, 45/50. P ఆఫ్ C/A ఇంటర్సెక్షన్ B ఇప్పుడు ఎంత వస్తుంది అంటే దిస్ ఈక్వల్ టు మళ్ళీ 45/50 వస్తుంది. కాబట్టి ప్రాబబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే P ఆఫ్ A ఇంటూ P ఆఫ్ B/A ఇంటూ P ఆఫ్ C/A ఇంటర్సెక్షన్ B ఈజ్ ఈక్వల్ టు 40/50. 40/50 అంటే ఇది 9 × 5, ఇది 10 × 5 క్యాన్సిల్ చేసాము. 9/10 ప్రతిసారి 9/10 కదా. 9/10 ఇంటూ 9/10 ఇంటూ 9/10 ఈజ్ ఈక్వల్ టు 9/10 హోల్ టు ది పవర్ ఆఫ్ 3. అది మొదటి కేసులో. ఇదే రెండో కేసులో చూద్దాం. సెకండ్ కేస్ అంటే వితౌట్ రీప్లేస్మెంట్ అంటే తిరిగి మరలా దాన్ని బాక్స్లో వేయటం లేదు అని. వితౌట్ రీప్లేస్మెంట్. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఎంత అంటే మొదటిసారి ఎంత వస్తుందంటే 45/50 వస్తుంది. నెక్స్ట్ ప్రాబబిలిటీ ఆఫ్ B/A అంటే ఏమొస్తుంది, 44/49 వస్తుంది. గుడ్. ప్రాబబిలిటీ ఆఫ్ C/A ఇంటర్సెక్షన్ B అంటే ఎంత వస్తుంది, 43/48 వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇవి డిపెండెంట్ ఈవెంట్స్. చూడండి, ఇది వచ్చిన తర్వాత దీని ప్రాబిలిటీ మారిపోయింది చూస్తారా, దీని మీద డిపెండ్ అయింది అది. మళ్ళీ ఈ రెండింటి మీద డిపెండ్ అయ్యి దీని ప్రాబిలిటీ మారిపోయింది. ఇప్పుడు ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C ఈజ్ ఈక్వల్ టు ఫార్ములా అయితే సేమ్, ప్రాబిలిటీ ఆఫ్ A ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ B/A ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ C/A ఇంటర్సెక్షన్ B. దిస్ ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చింది, 45/50 ఇంటూ 44/49 ఇంటూ 43/48 వచ్చింది. ఓకే, దీన్ని మనం సింప్లిఫై చేసుకోవాలి. సింప్లిఫై చేస్తే ఆన్సర్ వస్తుందంటే నేను డైరెక్ట్ రాసి క్యాలిక్యులేషన్ మీరు చేయండి. 1419 డివైడెడ్ బై 1960 వస్తుంది ఆన్ సింప్లిఫికేషన్. ఇది మనకు ఇండిపెండెంట్ ఈవెంట్స్కు డిఫరెన్స్ క్లియర్గా చూపించేటువంటి ఎగ్జాంపుల్. ఇది నోట్ చేసేయండి. దెన్ వి గో ఫర్ ది వెరీ ఇంపార్టెంట్ థీరమ్. సో ఐఎమ్ deleting the remaining part.
all of you listen the proof of this Bayes theorem. Bayes theorem అనేటువంటిది ఏం చెప్తుందంటే మనకు Bayes theorem. Now we go for proof. ఇక్కడ ఒక ఎక్స్పెరిమెంట్లో E1, E2, E3 సో ఆన్ En అనేటువంటివి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటున్నారు. మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అంటే ఏ రెండింటికి కామన్గా శాంపుల్ పాయింట్స్ ఉండవు. ఎగ్జాస్టివ్ అంటే వాటి యూనియన్ ఈజ్ ఈక్వల్ టు టోటల్ శాంపుల్ స్పేస్ ఆఫ్ ద ఎక్స్పెరిమెంట్ అని. వీటిలో ఏది కూడా జీరో కాదు. P ఆఫ్ E1, E2, E3 ఏది కూడా జీరో కాకుండా తీసుకున్నాం. దెన్ వీటిలో ఏ అనేటువంటిది ఏదైనా ఒక ఈవెంట్ అయితే P ఆఫ్ ఏ అనేటువంటి జీరో కాకుండా ఏ అనేటువంటి ఈవెంట్ ఒకటి ఉంటే P ఆఫ్ EK బై ఏ ఈజ్ ఈక్వల్ టు కండిషనల్ ఈవెంట్ ప్రాబిలిటీ ఈజ్ ఈక్వల్ టు P ఆఫ్ EK ఇంటూ P ఆఫ్ ఏ బై EK డివైడెడ్ బై సిగ్మా I ఈజ్ ఈక్వల్ టు 110 P ఆఫ్ EI ఇంటూ P ఆఫ్ ఏ బై EI అని చూపించాలి. అసలు దీనంతా మీనింగ్ ఏమిటి అనేటువంటిది మీకు ఒక చిన్న డయాగ్రమ్ వేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. డయాగ్రమ్ వేస్తే కొంచెం బాగా అర్థం అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దామంటే ఒక ఇలా తీసుకుందాం. ఇదంతా మొత్తం శాంపుల్ స్పేస్ అనమాట. ఈ శాంపుల్ స్పేస్ని మనం ఏం చేస్తామంటే కొన్ని భాగాలుగా విడగొట్టాం. ఏంటి భాగాలంటే ఇదొక భాగము, ఇదొక భాగము. మీకు అర్థమయ్యేదానికి ఇదంతా ట్రైన్ అనుకోండి. ట్రైన్ ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్, థర్డ్ కంపార్ట్మెంట్ ఈ మాదిరిగా ఉన్నాయి. మధ్యలో ఇది ఒక కంపార్ట్మెంట్ ఇక్కడ ఒకటి ఉంది. ఓకే, ఇది చివరి కంపార్ట్మెంట్. ఈ మధ్య కంపార్ట్మెంట్గా దీన్ని విభజించినాం మనం. ఈ కంపార్ట్మెంట్లకు మనం ఏం పేరు పెట్టామంటే E1, E2, E3 సో ఆన్ అని పేరు పెట్టుకున్నాం. సరే, తర్వాత ఏం చేసామంటే వీటిలో మనకు ఒక ఏ అనేటువంటి ఈవెంట్ దొరికింది. ఇక్కడ చూద్దామండి. ఓకే, ఇప్పుడు వచ్చింది. ఈ మాదిరిగా ఏ అనేటువంటి ఈవెంట్ ఒకటి ఉంది. ఇది మనకి ఇచ్చింది. ఓకే, రైట్. ఇప్పుడు ఇది మొత్తం శాంపుల్ స్పేస్ ఎస్. ఇది దీంట్లో దీన్ని ఏమని చెప్పాము మనం? E1 అని చెప్పాం. అంటే ఈ ముక్క E1. ఇదేంటి అంటే E2. ఇదేంటి అంటే E3. పోతూ ఉంటే మధ్యలో ఇక్కడెక్కడో EK అనేటువంటిది ఒకటి వచ్చింది. ఈ చివరిలో ఉండేది En. ఇదంతా రైల్ కంపార్ట్మెంట్. ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్, థర్డ్ కంపార్ట్మెంట్, మధ్యలో ఒక కంపార్ట్మెంట్, ఇదొక కంపార్ట్మెంట్. అన్ని కంపార్ట్మెంట్లు కలిపితే స్లీపర్ ట్రైన్ వచ్చింది ఎస్. ఓకేనా? సో E1, E2 ఇవి రెండింటికి డిస్జాయింట్ ఉంటాయి కదా. దీంట్లో ఉండే ప్యాసింజర్ దీంట్లో ఉండడు, దీంట్లో ఉంటే దీంట్లో ఉండడు. అట్లా ప్రతి రెండు కంపార్ట్మెంటు డిస్జాయింటే అవుతాయి. వీటన్నిటిని యూనియన్ తీసుకుంటే మనకు మొత్తం శాంపుల్ స్పేస్ వస్తుంది. అంటే దే ఆర్ E1, E2, En అనేటువంటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ అండ్ ఎగ్జాస్ట్ ఈవెంట్స్. ఎక్స్క్లూజివ్ అంటే ఇంటర్సెక్షన్ నల్ సెట్ అని, ఎగ్జాస్టివ్ అంటే యూనియన్ ఈ శాంపుల్ స్పేస్ రావాలా అని. ఇప్పుడు ఏ అనేటువంటిది ఒక ఈవెంట్. ఏ అంటే ఇది ఈ ఓవల్ షేప్లో ఉండేది ఏ. ఈ ఏ అనేటువంటిది ఏమిటి అంటే ఈ ముక్క తీసుకోవాలి, ఈ పార్ట్ తీసుకోవాలి, ఇక్కడ ఈ పార్ట్ తీసుకోవాలి. ఓకేనా? ఇట్లా ఇదంతా తీసుకోవాలి. నెక్స్ట్ దీన్ని తీసుకోవాలి. ఇవన్నీ ఈ ముక్కల యూనియన్లన్నీ తీసుకుంటే ఇది కూడా మధ్యలో ఒకటి ఉంది, దీన్ని తీసుకోవాలి. ఇవన్నీ యూనియన్ తీసుకుంటే లాస్ట్ దీన్ని కూడా తీసుకుంటే వచ్చేటువంటిది ఏమిటి అంటే ఏ అవుతుందా. ఈ చిన్న ముక్క చూస్తారా, దీన్ని ఏమంటామంటే మనము దిస్ ఈజ్ సెట్ యాస్ ఏ ఇంటర్సెక్షన్ E1 అందామా. దీన్ని ఏ ఇంటర్సెక్షన్ E1 అంటే ఈ పీసు. ఈ పీస్ ఏమిటిది? ఏ ఇంటర్సెక్షన్ E2 అని చెప్పొచ్చా? ఇది దీని అని చెప్పాలి. ఏ ఇంటర్సెక్షన్ E3 అని చెప్పాలా? దీని ఏం చెప్పాలి? ఏ ఇంటర్సెక్షన్ EK అని చెప్పాలా? ఏ ఇంటర్సెక్షన్ EK. ఈ చివరిది ఏం చెప్పాలి? ఏ ఇంటర్సెక్షన్ En అని చెప్పాలా? ఇప్పుడు ఏ ఇంటర్సెక్షన్ E1కు ఏ ఇంటర్సెక్షన్ E2కు కామన్గా ఏమీ ఉండదు. ఇది వేరు, అది వేరు, రెండు డిస్జాయింట్.
అలాగే ప్రతి రెండు కూడా డిస్జాయింట్ అవుతాయి. వీటన్నిటి యూనియన్ తీసుకుంటే ఏమొస్తుందంటే ఏ వస్తుంది. ఓకేనా. సో ఫర్ ఎనీ ఈవెంట్ ఏ ఆఫ్ ద ర్యాండమ్ ఎక్స్పెరిమెంట్, సో ఇక్కడ ఏ అనేటువంటిది ఈవెంట్ అనమాట. కనెక్షన్ ఉండండి. ఈవెన్ అనేటువంటిది ఒక ఈవెంట్, E2 అనేటువంటిది ఇంకో ఈవెంట్, E3 మూడో ఈవెంట్, అట్లా EN అనేటువంటి చివరి ఈవెంట్. ఈ E1 వీటన్నిటి యూనియన్ తీసుకుంటే మనకి ఏమొస్తుందంటే శాంపుల్ స్పేస్ S వస్తుంది. ఓకేనా. అంటే మీకు ఏం చెప్తున్నాను, ఇదంతా ఒక రైల్ కంపార్ట్మెంట్ లాగా ట్రైన్ అనుకోండి అంటున్నాను. ఇది ఒక ట్రైన్, ఫస్ట్ కంపార్ట్మెంట్, సెకండ్ కంపార్ట్మెంట్, థర్డ్ కంపార్ట్మెంట్, అలా చివరి కంపార్ట్మెంట్ ఉంది. ఈ మొదటి కంపార్ట్మెంట్లో ఉన్న వ్యక్తి రెండో కంపార్ట్మెంట్లో ఉంటాడా? ఉండడు. రెండులో ఉంటే మొదట్లో ఉండడు, ఒకటిలో ఉంటే రెండులో ఉండడు. అట్లా ఏ ఒక్కరు కూడా రెండు కంపార్ట్మెంట్లలో ఉండలేరు. అంటే ఇవన్నీ కూడా డిస్జాయింట్ సెట్స్ అని. సో మనకు అదే ఇచ్చినారు. E1, E2, E3, EN అనేటువంటి మ్యూచువల్లీ ఎక్స్క్లూజివ్ ఈవెంట్స్. అంటే ఏ రెండు ఒకసారి జరగవు. అండ్ ఎగ్జాస్టివ్ ఈవెంట్స్ అంటే వీటన్నిటి యూనియన్ తీసుకుంటే శాంపుల్ స్పేస్ వస్తుంది దీనని. అలా ఉందా? ఇప్పుడు ట్రైన్ మాత్రం ఉందా ఇది. దీంట్లో ఏ అనేటువంటిది ఒక ఈవెంట్. ఏ అనేటువంటిది ఈవెంట్ అంటే ఏంటంటే దీంట్లో ఇది ఒక సబ్సెట్ అనమాట. అంటే ఇది ఎలా ఉంది, దీంట్లో కొంత భాగం రెండో కంపార్ట్మెంట్లో కొంత, మూడో కంపార్ట్మెంట్లో కొంత, అట్లా చివరి కంపార్ట్మెంట్ వరకు డిస్ట్రిబ్యూట్ అయ్యి ఉంది ఇది. ఈ మొదటి కంపార్ట్మెంట్లో ఉండేదాన్ని ఏ ఇంటర్సెక్షన్ E1 అంటాం, రెండో కంపార్ట్మెంట్లో ఉండేది ఏ ఇంటర్సెక్షన్ E2 అంటాం, మూడోది ఏ ఇంటర్సెక్షన్ E3 అంటాం, ఇది ఏ ఇంటర్సెక్షన్ EK అంటాం, ఇది ఏ ఇంటర్సెక్షన్ EN అని మనం పిలుస్తాం. ఇవి కూడా డిస్జాయింట్గానే ఉన్నాయి కదా. దీంట్లో ఉండేది దాంట్లో ఉండదు, దాంట్లో ఉండేది దీంట్లో ఉండదు. రెండిటి యొక్క ఇంటర్సెక్షన్ ఈజ్ నల్ సెట్. అన్నిటి యూనియన్ తీసుకుంటే టోటల్ శాంపుల్ స్పేస్ S అనేటువంటిది వస్తుంది. ఇదే విషయాన్ని నేను ఇప్పుడు రాస్తాను. ఓకే. సో మనం ఏం తీసుకుంటున్నాం అంటే P of EI is greater than 0 given P of EI is greater than 0 అంటే ఏంటి, E1 is greater than 0, E2 దీని ప్రాబిలిటీ గ్రేటర్ దాన్ 0, దీని ప్రాబిలిటీ గ్రేటర్ దాన్ 0, అట్లా ప్రతి ఒక్క దాని ప్రాబిలిటీ గ్రేటర్ దాన్ 0 అని మనం తీసుకుంటున్నాం. I వాల్యూస్ ఎక్కడి ఎక్కడికి, I is equal to 1 2 3 so on n వరకు పెట్టుకోవాలి. అది ఫస్ట్ పాయింట్. ఇంకా ఏంటంటే ప్రతి రెండు డిస్జాయింట్గా ఉన్నాయా, ఏం రాస్తున్నామంటే EI ఇంటర్సెక్షన్ EI ఇంటర్సెక్షన్ EJ ఈజ్ ఈక్వల్ టు ఏంటి, కామన్గా ఏమీ లేవు, నల్ సెట్ అని రాస్తున్నాను. I ఈజ్ నాట్ ఈక్వల్ టు J. ఈ మాదిరి I Jకి మనం వాల్యూస్ ఇచ్చుకుంటూ పోవచ్చు. ఇంకా ఏం రాస్తున్నాను, యూనియన్ ఆఫ్ EI, I ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n. మొత్తం యూనియన్ తీసుకుంటే ఎంత వస్తుంది మనకు, శాంపుల్ స్పేస్ S వస్తుంది. అంటే E1 యూనియన్, సో దీన్ని రాయడం ఏంటంటే దేర్ఫోర్ E1 యూనియన్ E2 యూనియన్ E3 సో ఆన్ యూనియన్ EN అని ఈజ్ ఈక్వల్ టు ఎంత అంటే శాంపుల్ స్పేస్ అని అర్థం. ఓకేనా. దాన్నే ఇటు రాశాను, యూనియన్ సింపుల్గా రాసుకోవచ్చు. నెక్స్ట్ ఏ అంటే ఏమిటి, ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ S అనేగా. ఏ ఈజ్ ఎ సబ్సెట్ ఆఫ్ S. ఏ ఇంటర్సెక్షన్ S అంటే ఏ వస్తుంది. దీన్ని మనం ఏం రాసుకోవచ్చు, దిస్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఈజ్ ఏ ఇంటర్సెక్షన్ E1, ఏ ఇంటర్సెక్షన్ E1 అంటే ఈ చిన్న ముక్క అనమాట, యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ E2 అంటే రెండో ముక్క సెకండ్ కంపార్ట్మెంట్లో ఉండేది, యూనియన్ ఇలా రాస్తూ పోయి లాస్ట్లో యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ EN అని రాసుకోవచ్చు, ఆ చివరి ముక్క. ఇవన్నీ కలిపితే యూనియన్ తీసుకుంటే వచ్చేటువంటిది ఏ అనేటువంటిది వస్తుంది. ఓకేనా. కాబట్టి దీన్ని సింపుల్గా ఏం చెప్పచ్చు అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు యూనియన్ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ ఈ కదా, ఇది ఏ ఇంటర్సెక్షన్ EI అని చెప్పుకోవచ్చు. ఏ ఇంటర్సెక్షన్ EI, I ఎక్కడి నుంచి ఎక్కడికి, I ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n, I ఈజ్ రన్నింగ్ ఫ్రమ్ 1 to n అని రాసుకోవచ్చు. ఓకేనా. అంతేకాకుండా ఈ ప్రతి రెండు కూడా డిస్జాయింట్గానే ఉన్నాయనుకున్నాం కదా, ఈ కంపార్ట్మెంట్కు ఆ కంపార్ట్మెంట్ కామన్గా ఏమీ లేదు అని, దాన్నే ఇక్కడ రాస్తున్నాను. ఆల్సో ఏ ఇంటర్సెక్షన్ EI ఇంటర్సెక్షన్ ఏ ఇంటర్సెక్షన్ EJ అంటే ఏవైనా రెండు తీసుకుంటే మనకేమొస్తుంది, వాటి ఇంటర్సెక్షను నల్ సెట్ వస్తుంది అని చెప్తున్నాం. ఇప్పుడు ప్రాబబిలిటీ ఆఫ్ ఏ కావాలి మనకు అనుకోండి.
ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏంటంటే ఇవన్నిటి యొక్క యూనియన్, ఇవన్నీ కూడా డిస్జాయింట్ సెట్స్ కాబట్టి దీని ప్రాబిలిటీ ప్లస్ దీని ప్రాబిలిటీ ప్లస్ దీని ప్రాబిలిటీని రాసుకోవచ్చుగా. అదే రాస్తున్నాను నేను ఇప్పుడు. ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E1 ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ E2 ప్లస్ సో ఆన్ ప్లస్ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ En అని రాస్తున్నాను. ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ En అని రాశాను. ఎందుకని ఇవన్నీ డిస్జాయింట్ సెట్స్ కాబట్టి వాటి యూనియన్ మొత్తం శాంపుల్ సెట్ ఏ కాబట్టి మనము ప్రాబిలిటీ అప్లై చేసుకోవచ్చు. అడిషన్ థియరం ప్రకారం దీని ప్రాబిలిటీ ప్లస్ దీని ప్రాబిలిటీ ప్లస్ దీని ప్రాబిలిటీ ఇలా మనం రాసుకోవచ్చు. ఈ ప్లస్ ప్లస్ ఉంది కాబట్టి దీన్ని సింపుల్గా ఒకే మాట మనం చెప్పుకోవచ్చు. ఎలా అంటే దిస్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ప్రాబబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐ అని రాసుకోవచ్చు. ఐ ఎక్కడి నుంచి ఎక్కడికి అంటే ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n అన్ని ప్లస్లు ఉన్నాయి కాబట్టి సిగ్మాలో సింపుల్గా చెప్పాను. ఏంటిది ఇది? ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. దాన్ని అలా ఉంచండి. ఓకే, దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే దిస్ ఈక్వల్ టు సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు 1 to n ప్రాబిలిటీ ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ ఈఐని ప్రాబబిలిటీ ఆఫ్ ఈఐ ఇంటూ ప్రాబిలిటీ ఆఫ్ ఏ బై ఏ అని రాయొచ్చుగా. మనకున్నటువంటి మల్టిప్లికేషన్ థియరం ప్రకారం ఇలా కూడా రాసుకోవచ్చు. అవసరమైతే రాసుకుందాం. నెక్స్ట్ మనం కనుక్కోవాల్సిన ఏంటి కన్సిడర్ చేద్దాం. లెట్ us కన్సిడర్ ఇక్కడ మనం స్పేసింగ్ తీసుకుందాం. నౌ కన్సిడర్ ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే బై ఏ. ఇది మనకు కావాలి. ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే బై ఏ ఇది కదా మనం కనుక్కోవాల్సింది. ఈకే బై ఏ కనుక్కోవాలి అంటే కండిషన్ ప్రాబిలిటీ ప్రకారం మనకున్న డెఫినేషన్ ఏంటి? ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏ డివైడెడ్ బై ప్రాబబిలిటీ ఆఫ్ ఏ. ఇది మనకు పి ఆఫ్ ఏ బై బి అంటే ఏ ఇంటర్సెక్షన్ పి ఆఫ్ బి అని రాసుకుంటాం కదా, అలా రాసుకున్నాను. దిస్ ఈజ్ ఈక్వల్ టు ప్రాబిలిటీ ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏని ఎలా రాసుకోవచ్చు అంటే మళ్ళీ ఒకసారి మల్టిప్లికేషన్ థియరం ప్రకారం ప్రాబబిలిటీ ఆఫ్ ఈకే ఇంటూ ప్రాబబిలిటీ ఆఫ్ ఏ బై ఈకే అని రాసుకోవచ్చు. ఏ బై ఈకే డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే ఇక్కడ ఉంది కదా మనకు, ఇది నెంబర్ 1 అనుకోండి. 1లో నుంచి వస్తుంది ఏమని? సిగ్మా పి ఆఫ్ ఈఐ into probability of A by EI. I is running from 1 to n. ఇది మనకు కావాల్సినటువంటి థీరంలో ప్రూఫ్. ఇదే మనం ప్రూవ్ చేయాల్సినటువంటి హెన్స్ ప్రూవ్డ్. ఓకేనా? హెన్స్ ప్రూవ్డ్ ఇక్కడ రాసుకున్నాం. హెన్స్ ఈ థీరం ఈజ్ ప్రూవ్డ్. ఇది మనకు కావాల్సినటువంటి ప్రూఫ్. కన్సిడర్ చేస్తే ఇప్పుడు పి ఆఫ్ ఈకే బై ఏ అనేటువంటి దాన్ని ఇలా రాసుకున్నాం. దీన్ని ఎలా రాసుకోవచ్చు? పి ఆఫ్ ఈకే ఇంటర్సెక్షన్ ఏని అని రాయొచ్చు. పి ఆఫ్ ఈకే ఇంటూ పి ఆఫ్ ఏ బై ఈకే అని రాయొచ్చు. డివైడెడ్ బై పి ఆఫ్ ఏ. పి ఆఫ్ ఏ అంటే ఏమిది? ఈక్వేషన్ 1 నుంచి ఈ ఈక్వేషన్ ఉంది కదా, ఇది మనకు సిగ్మా ఈజ్ ఈక్వల్ టు 1 పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ ఏ బై ఏ. అదంతా ఇక్కడ రాశాను. సో ఇది మనం ప్రూవ్ చేయాల్సినటువంటి థీరం. ఇదేగా మనకు కావాల్సినటువంటి కూడా అదే. హెన్స్ ద థీరం ఈజ్ ప్రూవ్డ్ అని చెప్పవచ్చు అనమాట. దీంతో బేస్ థీరం కంప్లీట్ అయిపోయింది.